ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందు దొరికితే చాలు తెలంగాణకు అన్యాయం చేసేందుకు రెడీగా ఉన్నారని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమల్ల సాగర్తో కృష్ణా గోదావరి జలాల దోపిడీకి ప్రణాళికలు సిద్ధం చేశారని కేసీఆర్, హరీష్ రావు దుయ్యబడుతున్నారు. లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గరున్నాయని, ప్రజలందరూ నీటి ఫలాలు పొందుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఏది నిజం అనేది జనం తేల్చుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. ప్రాజెక్టులకు చేసిన ఖర్చులు, అవి అందుబాటులోకి వచ్చిన వివరాలు అధికార ప్రతిపక్షాలు ఒకరికొకరు ప్రజెంటేషన్లు, ప్రెస్ మీట్లతో కాకుండా నేరుగా సభలో చర్చిస్తే నీళ్లు నిజాలేంటో తెలుస్తాయని సామాన్య జనం అనుకుంటున్నారు. రైట్, ఇవాళ డిబేట్లో మనం ఇదే అంశంపై మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే కర్నె అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు స్టూడియోలో ఉన్నారు, అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, అరవింద్ గారు. నమస్తే, చెప్పండి మేడం. సో అరవింద్ గారు, ఏంటి 2015లో ఇచ్చినటువంటి జీవోలో 35,000 కోట్లు ఖర్చుతో ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. తర్వాత డిపిఆర్ ఏమో 2022లో ఇచ్చి ప్రాజెక్టు ఖర్చు 85,000 కోట్లుగా చూపించారు. అంటే ఇప్పుడు లేటెస్ట్ అంచనాల ప్రకారం చూస్తే 55,000 కోట్లు, అయితే అంచనాల ప్రకారం 80,000 కోట్లు అవసరమని చెప్తున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఏది నిజం, ఏది అబద్ధం, మీరు ఆరోపిస్తున్న వాటిలో వాస్తవం ఎంత, ఈ నీళ్లకు సంబంధించినటువంటి నిజాలు ఎప్పుడు ప్రజలకు తెలుస్తాయి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి అన్న గారికి నమస్కారాలు మేడం. గుడ్ ఈవినింగ్. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని ఉత్తుత్తి మాటలు చెప్పినట్లు తెలంగాణ ప్రజలు అవగతం చేసుకున్నారు. ఇప్పుడే ఈ 2 గంటల్లోనే తేట తెల్లమైపోయింది. తను లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట చెప్పినా కూడా ఇవాళ నీటి మూట లేనని చెప్పి తేలిపోతున్నాయి తెలంగాణ గ్రామాల లోపల. మేము గ్రామీణ ప్రాంతాల లోపల ఉంటాం. మా కచీర్ల కాడ చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఈ 2 సంవత్సరాలుగా నిజంగా కూడా 7 అనుమతులు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఒక్కటంటే ఒక్క అనుమతి, అంటే ఎన్విరాన్మెంట్ అనుమతి ఒకటి రావాల్సి ఉంటుంది. అది వస్తే ఇవాళ మనం ఇచ్చేటువంటి అన్నీ వచ్చేటువంటి అది ఉంటుంది. దానికి ఆ దిశగా వీళ్ళు పోతున్నటువంటి నేపథ్యం కూడా మీకు కనిపిస్తలేదు. వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాత్రమే వీళ్ళు పోతున్నటువంటి నేపథ్యాన్ని చాలా స్పష్టంగా చూసినారు. నిన్న బనకచెర్ల వరకు కూడా అనుమతులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆదిత్యనాథ్ దాస్ గారిని కమిటీ వేసి చైర్మన్ చేయడము అని అంటే ఇక పూర్తి స్థాయిలో మన వాటాని, మన నీళ్ళని వాళ్ళకు కట్టబెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతం అయిపోయింది తెలంగాణ ప్రజలందరికీ. ఇక మనకు ప్రత్యక్ష పోరాటాలు తప్ప గత్యంతరం లేదు మేడం. ఆ రోజు మేమే అడిగినాం. 2003లో కేసీఆర్ గారు జలసాధన ఉద్యమం చేసిండ్రు. కృష్ణా గోదావరి జీవనదులతో, వందలాది వాగులతో, గలగలా పాడే సెలయేర్లతో అలలాడుతున్న నా తెలంగాణ అపారమైనటువంటి అడవి సంపదను, అన్ని రకాల ఖనిజ సంపదను కలిగి ఉన్న నా తెలంగాణ ఎందుకు వెనుకబడ్డ ప్రాంతంగా ప్రన్నబడుతుంది? నిజంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతమా? కానే కాదు, ముమ్మాటికి కాదు, తెలంగాణ వెనకబడేయబడ్డ ప్రాంతము అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు కవులతోని, కళాకారులతోని ఆ రోజు ఉద్యమాన్ని నడిపించిండ్రు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత, మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్, తర్వాత 2 టర్మ్స్ పాలించిన తర్వాత మీరు తెలంగాణకు ఒనగూర్చినది ఏంటి? ప్రాజెక్టుల విషయంలో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ట్యాగ్ లైన్ తో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత, మరి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు తెలంగాణకు? అయితే తెలంగాణకు ఏం చేసినాము అని అనుకుంటే, ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టుడు ఈజీ అయిపోయినాయి, కానీ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు లెక్క పెట్టుడు కష్టమైపోయింది. అది ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. చిన్న పిల్లోడి నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముసలోళ్ళ దాకా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన సబ్జెక్టుకి వస్తే నీళ్ళ గురించి మాట్లాడుకుంటే, ఇవాళ మేడం కాళేశ్వరమే కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డే కావచ్చు. మాది సంస్థ నారాయణపురం మేడం. మాది మునుగోడు నియోజకవర్గం, సంస్థ నారాయణపురం మా సొంత గ్రామం మేడం. మా దగ్గర మా సంస్థ నారాయణపురంలో ఫ్లోరోసిస్ బాధ తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మునుగోడు నియోజకవర్గంలో 14 టీడీఎస్గా ఉండే
14 టీడీఎస్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ 14 టీడీఎస్గా ఉన్నటువంటి పరిస్థితిలో మునుగోడు నియోజకవర్గానికి పిల్లనియాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటి నేపథ్యం ఉంది. లేదు అంటే పిల్లని చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితి అయ్యాల ఉండే. ఎందుకు అంటే జీవక్షణాల్లాగా మారుతున్నటువంటి నేపథ్యం ఉండే. అంతెందుకు మేడం, నా తల్లి మా అమ్మ జ్యోతమ్మ, మా అమ్మ నన్ను సంకలేసుకొని మా తమ్ముడిని కడుపులేసుకొని 2 కిలోమీటర్ల దూరం నీళ్ళ కోసం ఎల్లగక్కిన అవస్థ మా అమ్మ చెప్తుంటే, ఇవాళ ఆ తర్వాత కేసీఆర్ గారు ఏర్పడ్డ తర్వాత మిషన్ భగీరథతో నిజంగా చెప్తున్నాం మేడం, మీరు ఏం చేసిండ్రు అని అంటే పార్లమెంట్లోనే జీరో ఫ్లోరోసిస్ అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి అది ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అది మిషన్ భగీరథతోనే, అది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. మా జిల్లాలో కూడా నీళ్ళు వచ్చేటువంటి అది ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో నీళ్లు రావాలి. ఇవాళ ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వలసల జిల్లాగా పేరున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆ పాటలు కూడా మీరు అందరూ కూడా పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పంటసీమలోనా మన పాలమూరులోనా అనేటువంటి పాటలు ఉన్నాయి మేడం. ఆ రోజు వలసలు పోయినటువంటి జిల్లా ఇలా ఇరిగేషన్ జిల్లా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. దీంట్లో నిజంగా నేను అనేటువంటి మాట ఏంటి అంటే, మీ రాజ్ న్యూస్ని తీసుకుపోయి దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే, ఏం రావాలో చెప్తా ఉన్నా, ఏం జరిగిందో కూడా చెప్తా ఉన్నా. ఇక్కడ పంపింగ్ కానివ్వండి, లేకుంటే చాలా కూడా కంప్లీట్ చేసినటువంటి చాలా వరకు పంపింగ్ సిస్టమ్ కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఈ 2 సంవత్సరాల లోపల ఏం పనులు చేసిండ్రో కూడా దయచేసి చెప్పగలగాలి. ఎంతసేపు పచ్చి అబద్ధాలను ప్రచారం చేయడమే వాళ్ళ. మరి ఎందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకని ఆరోపిస్తున్నారు? మీ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి ఒక్క అనుమతి కూడా తీసుకురాకుండా 90% పనులు పూర్తయ్యాయని ఎలా చెప్తున్నారు మేడం? 8 అనుమతులలో 7 అనుమతులు కేసీఆర్ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకొని మా రాష్ట్రానికి దక్కవలసినటువంటి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇది ఆ జిల్లాలో వలసల జిల్లాగా ఉండే, ఆ రోజు మైగ్రేషన్ ఇవాళ ఇరిగేషన్ లాగా మనం చూపించాలి అనుకుంటే అందరి సహకారం ఉండాలి అనే ఆలోచనతో కేసీఆర్ గారు అనేక పోరాటాలు కానివ్వండి, విజ్ఞప్తులతోని 7 అనుమతులు తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ పాయింట్ దయచేసి మీరు అర్థం చేసుకోగలిగితే ఏంటంటే, ఒక్క అనుమతి మాత్రమే, అది ఎన్విరాన్మెంట్ అనుమతి వస్తే ఇప్పుడు ఉత్తమ్ గారు మాట్లాడుతున్నట్లు నీళ్లు దాంట్లో పరిగెత్తేటువంటి అది ఉంటుంది. మరి 90% ప్రాజెక్టు పూర్తయినటువంటి దీనికి ఒక పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అనుమతి తీసుకురాకుండా ఈ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఏం చేసింది అని తప్పకుండా మేము గదే కదా ఇప్పుడు అదే అడుగుతారు కదా, న్యాచురల్గా వచ్చేటువంటి ప్రశ్న అదే. కాబట్టి ఏం చేసింది ఈ 2 సంవత్సరాల నుంచి? సరే, మీకు గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు పక్కకున్నారు. మీరు ఎన్డీఏలో అనివార్యంగా మీ అది అవసరం ఉన్నది. మీరు తీసుకురా రావాలి కనుక మీకు ఆలోచన ఉంటే, చిత్తశుద్ధి కార్యశుద్ధి కనుక మీకు ఉంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు, లేదు అంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు కదా, మీరు మంత్రి గారి దగ్గరికి పోయి మా రాష్ట్రానికి దక్కవలసినటువంటి న్యాయబద్ధంగా దక్కవలసినటువంటి హక్కు అని చెప్పి కొట్లాడి తీసుకురావాలి. కానీ ఆ పద్ధతిలో ఏం లేదు మేడం. ఇవాళ ఈ దీంట్లో మీరు దయచేసి గమనిస్తే కనుక ఇది 1973లో అనుమతులు వస్తే 1995 వరకు, అంటే దాదాపుగా 22 సంవత్సరాల పాటు తట్టెడు మట్టి ఎత్తలేనటువంటి నేపథ్యం ఉంది మేడం. వీళ్ళు చేస్తారా? వీళ్ళకు దురదృష్టం ఏంది అంటే ఇవాళ నూతన సంవత్సరం ఈ మాట మాట్లాడొచ్చునో మాట్లాడకపోవచ్చునో కానీ నై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయ్యాల జై తెలంగాణ అంటుంటే తుపాకులతోని ఎంటాడినటువంటి వ్యక్తి దాంట్లో అంతిమంగా జనమే న్యాయం దాంట్లో నేను కాదంటలేను. కానీ ప్రేమ ఎవరికి ఉంటుంది మేడం? కడుపు నొప్పి బాధ కన్నతల్లికి ఉంటుంది మేడం, మంత్రసానికి ఉండదు. కాబట్టి ఈయనకు ఇవన్నీ ప్రేమ ఉంటే ఇవన్నీ వస్తాయి.